హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరదా ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు 31కి ఏదో ఒకటి చేద్దామని అనుకున్నామండి. అనుకుని ఏం చేయాలో ఆలోచించినప్పుడు బిర్యానీ పాయింట్ పెడదామని అనుకున్నాం. కానీ ఏ బిర్యానీ పెట్టాలో ఆలోచించినప్పుడు మళ్ళా భీమవరంలో కుష్కా పలావ్ అని ఉంటుందండి. ముస్లిం ఆయన చేసి పెడతారు. చాలా టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది. అది పెడదామని ఇంకా ఫిక్స్ అయ్యి మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకున్నామండి. ఉల్లిపాయలు, మసాలా సరుకులన్నీ. తర్వాత మనకి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ ఆర్డర్ ఇచ్చామండి. 30 కేజీలు లైవ్ చికెన్ ఇస్తే 24 కేజీలు ఎంతో వచ్చింది. ఆ 24 కేజీలు మళ్ళా దానికి శుభ్రంగా మంచిగా చేయమని చెప్పాము. అంటే స్కిన్‌లెస్ కాకుండా స్కిన్‌తో చేద్దాం, టేస్ట్ బాగుంటుంది అంటే దాన్ని శుభ్రంగా గ్యాస్‌తో కాల్చారు మొత్తం దాన్ని పైన ఉన్నదంతా పోవడానికి. కొంచెం చికెన్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పారు. ఆ తర్వాత దానికి చికెన్ కర్రీకి వండాలి కాబట్టి ఎంత సైజులోకి చెప్తే అంత సైజులోకి కొడతామని చెప్తే మనకి చికెన్‌కి ముక్క సైజ్ చెప్పాము. ఆ సైజులో చూపించి కట్టారు. మొత్తం ఇది కట్టిన తర్వాత మనకి ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగామండి దాన్ని. కడిగి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే వాటర్ అనేది దిగాలి కాబట్టి. చికెన్ పక్కన పెట్టిన తర్వాత వెజిటేబుల్ కటింగ్ చేయడానికి స్టార్ట్ చేసాం. ఉల్లిపాయలు తొక్కలు తీసాం ఫస్ట్. ఆ తర్వాత మనకి కొత్తిమీర, పుదీనా, ఆనపకాయ, టమాటాలు కట్ చేసామండి. కట్ చేయడంలో మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య గారు మాకు చాలా హెల్ప్ చేశారు. అతను లేకపోతే పని బాగా లేట్ అయిపోతుంది మాకు. తర్వాత మనం మళ్ళీ పచ్చెనపప్పు ఉడకబెట్టి మిక్సీ పట్టామండి. ఎందుకంటే కట్టా చేస్తాం. కట్టాలో మట్టికి పచ్చెనపప్పు టేస్ట్ బాగుంటుందని. ఆ తర్వాత అన్ని వెజిటేబుల్ కట్ చేసి మసాలాలన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెట్టామండి. అంటే మా వంట మాస్టర్ వచ్చినప్పుడు అన్నీ రెడీ చేసి పెడితే ఆయన వంట స్టార్ట్ చేస్తారని వచ్చారండి. వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామన్నారు. ముందుగా కట్టా చేద్దామని పొయ్యి వెలిగించాము. కానీ పొలాల మీద చేసాం, గ్యాస్ స్టవ్ మీద చేయలేదు. ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. ఆ తర్వాత మనకి ఉల్లిపాయలన్నీ వేసి వండడం స్టార్ట్ చేశారు. కొన్ని వీడియోస్ మేము తీయడం కుదరలేదండి. ఎందుకంటే ఉన్నది తక్కువ మంది కాబట్టి మేము ఎక్కువ మంది లేము. అందుకే అన్నీ మేమే చూసుకోవడం వల్ల కొన్ని వీడియోస్ చాలా మట్టుకి అసలు తీయడం కుదరలేదు. బిర్యానీ కానీ, చికెన్ కర్రీ కానీ చేయడం కుదరలేదు. మాకు వీడియో తీయడం కుదరలేదు. అలాగే అమ్మేటప్పుడు కూడా వీడియోని తీయడం కుదరలేదు. అంటే చాలా కష్టం అయిపోయింది. ఆ తర్వాత మనం వంకాయలు వేసారు, కట్టాకి ఆయిల్ వేసారు. తర్వాత కొంచెం కారం అన్నీ మసాలాలు వేసుకొని కట్ట అయిపోయినా దింపేసారండి. కట్ట కొంచెం తక్కువ వండారు. తర్వాత పలావ్ కావాల్సిన గిన్నె పెట్టి దాంట్లో మసాలాలు అన్నీ వేసి రెడీ చేశారు. పలావ్ 2 గిన్నెలు ఉండవండి. ఒకటి 15 కేజీలు, 17 కేజీలు 2 డేక్షాలు చేశారన్నమాట సపరేట్గా. తర్వాత మనకి మనం పార్సల్ చేసుకొని బాగుంటుందని. తర్వాత కర్రీ వండారండి. కర్రీ కూడా చాలా టేస్ట్ బాగా వచ్చింది. ఎందుకంటే దాంట్లో శనగపప్పు వేసారన్నమాట. అంటే కుష్కా టైప్ కాబట్టి. అంతా రెడీ అయిపోయిన తర్వాత టాటా ఏసీ మాట్లాడుకొని దాంట్లో లోడ్ చేసుకొని జాగ్రత్తగా స్టాల్ దగ్గర పట్టుకెళ్ళామండి. దింపిన తర్వాత అంతా సెట్ చేసుకున్నాము. ఈ లోపల కట్ట ప్యాకులు కడుతుంటేనే జనాలు స్టార్ట్ అయ్యారు మెల్లిమెల్లిగా. అసలు వెళ్ళదేమని కంగారు పడడం అలాంటిది స్టార్ట్ అయిన తర్వాత మాకు వీడియోలు తీసుకోవడానికి కూడా ఖాళీ లేకుండా ఫుల్గా స్టార్ట్ అయిపోయిందండి. ఈ లోపల అలా చేస్తూ అమ్ముతూ ఉండగానే ఒక 170 ప్యాకెట్లు అంతా వచ్చిన తర్వాత కట్ట కూడా అయిపోయింది. కట్ట అయిపోయిన తర్వాత మళ్ళీ పెరుగు చట్నీ పెట్టామండి. పెరుగు చట్నీ పెట్టి జాగ్రత్తగా సేల్ చేసాము. కానీ పావుతో ఒక 10 మాకు మొత్తం ఒకటి ఖాళీ అయిపోయిందండి. మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవరితో ప్లేస్ ఇచ్చారో ఆ ప్లేస్ అని మళ్ళీ క్లీన్ చేసి శుభ్రంగా అప్ చెప్పేసి మళ్ళీ ఆటోలు వేసుకుని వెళ్ళిపోయామండి. ఆ ప్లేస్ అడిగి మా ఫ్రెండ్ మంచి హెల్ప్ చేసి పెట్టాడనమాట. తర్వాత మాకు ఎంత ఖర్చు అయిందో ఏంటి అని మేము చూసుకుంటే దగ్గర మీకు డిస్ప్లేలు ఇచ్చాను చూడండి స్క్రీన్ మీద. మాకు 19,650 రూపాయలు ఖర్చు అయిందండి. దాంట్లో మాకు ఓన్లీ వంట మాస్టర్కి 2,500 ఇచ్చామండి. ఎందుకంటే కొంచెం ఎక్కువైంది. మాకు చెప్పాలంటే లాభాలు అయితే ఏమీ రాలేదు. మాకు పెట్టుబడి మట్టుకి వెనక్కి వచ్చింది మాకు. అంటే మేము అమ్మింది 22,500 అమ్మామండి. అంటే ఒక 90 ఫుల్లు, 90 హాఫ్లు అమ్మామండి. మీకు రేటు ఆల్రెడీ డిస్ప్లే మీద స్టార్టింగ్లో చూశారు. మాకు పెద్దగా లాభాలు అయితే ఏం రాలేదు. పెట్టుబడి వచ్చింది. కాకపోతే ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ లాంటి అనుభవం అంతే. నెక్స్ట్ టైం ట్రై చేయడానికి బాగుంటుందని.